ప్రస్తుతం ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న 5 మ్యాచ్ల ఉత్కంఠభరితమైన టీ20 సిరీస్లో భారత్ మరియు ఆస్ట్రేలియా జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. మూడవ టీ20 ముగిసేసరికి రెండు జట్లు సిరీస్లో సమంగా ఉన్నాయి. దీంతో 4వ మ్యాచ్పై అందరిలో ఆసక్తి పెరిగింది. సిరీస్ ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి గోల్డ్ కోస్ట్ వేదికగా నవంబర్ 6న జరగనున్న 4వ టీ20 మ్యాచ్ ఎంతో కీలకం కానుంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ కోసం రెండు జట్ల ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతోంది, వెదర్ రిపోర్ట్ ఏంటి, పిచ్ రిపోర్ట్ ఎవరికి అనుకూలిస్తుంది అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మ్యాచ్ జరిగే రోజు వాతావరణ విషయానికి వస్తే గోల్డ్ కోస్ట్ వాతావరణం నవంబర్ నెలలో కొద్దిగా అస్థిరంగా ఉంటుంది. తాజా వాతావరణ నివేదికల ప్రకారం మ్యాచ్ రోజున సాయంత్రం వేళల్లో సాధారణంగా వర్షం పడే అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ ఉదయం ఎక్కువగా వర్షం పడనుంది. దీంతో పిచ్పై తేమ శాతం మాత్రం కొద్దిగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వర్షం వల్ల ఆట నిలిచిపోయే అవకాశం తక్కువగా ఉన్నప్పటికీ గాలిలో తేమ ఎక్కువగా ఉంటే రెండవ ఇన్నింగ్స్లో బౌలింగ్ చేసే జట్టుకు మంచు ప్రభావం సమస్యగా మారొచ్చు. దీని కారణంగా టాస్ గెలిచిన జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. బిల్ పిప్పెన్ ఓవల్ పిచ్ విషయానికొస్తే ఈ పిచ్ సాధారణంగా బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుంది. అయితే ప్రారంభ ఓవర్లలో పేస్ బౌలర్లకు పిచ్ సహకరిస్తుంది. ఈ మైదానంపై జరిగిన గత టీ20ల మ్యాచ్ల రికార్డులను పరిశీలిస్తే ఇక్కడ సగటు మొదటి ఇన్నింగ్స్ స్కోరు దాదాపు 160 నుంచి 170 పరుగుల మధ్య ఉంది. స్పిన్నర్లకు మ్యాచ్ మధ్య ఓవర్లలో కొంత సహకారం లభించినా ఇది ప్రధానంగా బ్యాట్స్మెన్ల ఆటగా మారే అవకాశం ఉంది. ఈ పిచ్ పైన హై స్కోరింగ్ గేమ్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్లో మంచు ప్రభావం ఉంటే ఛేదన జట్టుకు మరింత అనుకూలంగా ఉంటుంది. గోల్డ్ కోస్ట్లోని బిల్ పిప్పెన్ ఓవల్ మైదానంలో తొలిసారిగా అంతర్జాతీయ క్రికెట్కు పూర్తి స్థాయిలో ఆతిథ్యం ఇస్తున్నందున భారత్ ఆస్ట్రేలియా జట్లకు ఈ మైదానంలో ఇదే మొదటి మ్యాచ్. అయితే ఆస్ట్రేలియా జట్టు ఆటగాళ్లు బిగ్ బాష్ లీగ్తో పాటు దేశవాళీ క్రికెట్ను ఈ మైదానంలో ఆడి ఉంటారు. కాబట్టి ఆ అనుభవం కారణంగా వారికి కొంచెం అడ్వాంటేజ్ ఉండొచ్చు. కానీ ఈ మ్యాచ్లో కూడా టాస్ కీలకం కానుంది. టాస్ గెలిచి మొదట బౌలింగ్ చేసే జట్టుకి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక రెండు జట్ల ప్లేయింగ్ 11 విషయానికొస్తే 4వ టీ20కి ఆస్ట్రేలియా తుది జట్టులో కీలక మార్పులు జరగనున్నాయి. యాషెస్ సిరీస్ సన్నద్ధత కోసం ట్రావిస్ హెడ్ జట్టు నుండి వెళ్లిపోవడంతో చివరి 2 వన్డేలకు మాథ్యూ షార్ట్ ఓపెనర్గా వ్యవహరించనున్నాడు. మాథ్యూ షార్ట్ బీబీఎల్లో అడిలైడ్ స్ట్రైకర్స్ తరపున ఓపెనర్గా బ్యాటింగ్ చేస్తాడు. కాబట్టి అతడు హెడ్ స్థానాన్ని భర్తీ చేయనున్నాడు. ఇక ట్రావిస్ హెడ్ వెళ్లిపోవడం కారణంగా ఆసీస్ జట్టులోకి జోష్ ఫిలిప్ రానున్నాడు. మిడిల్ ఆర్డర్లో పెద్దగా ప్రభావం చూపలేక ఫెయిల్ అవుతున్న మిచెల్ ఓవెన్ స్థానంలో మ్యాక్స్వెల్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ మార్పు గనక జరిగితే ఆస్ట్రేలియా బ్యాటింగ్ బలం మరింత పెరగడమే కాకుండా మ్యాక్స్వెల్ రూపంలో ఒక స్పిన్నర్ కూడా అందుబాటులో ఉంటాడు. ఇక ఫాస్ట్ బౌలర్ సీన్ అబాట్ చివరి 2 వన్డేలకు తప్పుకున్నాడు. దీంతో అతడి స్థానంలో కొత్త బౌలర్ మాహ్లీ బియర్డ్మ్యాన్ అరంగేట్రం చేయొచ్చు, లేదా డ్వార్షియస్ జట్టులోకి వస్తాడు. ఈ 4 మార్పులు మినహా మిగతా ఆసీస్ జట్టంతా యథావిధిగా కొనసాగుతుంది. ఇక భారత్ జట్టు తమ 4వ టీ20 మ్యాచ్కు 1 లేదా 2 వ్యూహాత్మక మార్పులు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా సిరీస్ పరిస్థితిని బట్టి మరియు గోల్డ్ కోస్ట్ పిచ్ స్వభావాన్ని పరిగణలోకి తీసుకుని మార్పులు చేయవచ్చు. దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ కోసం సమాయత్తంలో భాగంగా దక్షిణాఫ్రికా ఏ జట్టుతో 2వ అనధికారిక టెస్టులో ఆడడానికి కుల్దీప్ను రిలీజ్ చేశారు. కాబట్టి చివరి 2 టీ20లకు కుల్దీప్ అందుబాటులో ఉండడం లేదు. గాయం నుండి కోలుకున్న నితీష్ కుమార్ రెడ్డి ఈ మ్యాచ్ నుండి అందుబాటులోకి వస్తాడు. కాబట్టి ఈ సిరీస్లో ఇప్పటి వరకు పెద్దగా ప్రభావం చూపని బౌలింగ్ పూర్తిగా తేలిపోతున్న దూబే స్థానంలో ఆల్రౌండర్ నితీష్ను పరీక్షించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పిచ్ స్పిన్నర్లకు మరీ అంత అనుకూలం కాదు కాబట్టి మరొక అదనపు ఫాస్ట్ బౌలర్ కోసం వరుణ్ చక్రవర్తిని పక్కన పెట్టి హర్షిత్ రాణాను తుది జట్టులోకి తీసుకోవచ్చు. కానీ ఈ 2 మార్పులతో పాటు గిల్కు విశ్రాంతి ఇచ్చి ఆ స్థానంలో సంజును ఓపెనర్గా ఆడిస్తే కూడా బాగుంటుంది. కానీ అలా జరిగే అవకాశాలు చాలా తక్కువ. భారత జట్టులో అత్యధిక ప్రభావం చూపగల ఆటగాళ్లుగా అభిషేక్ శర్మ, హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా కనిపిస్తున్నారు. ఈ ముగ్గురి ప్రదర్శన ఈ మ్యాచ్లో ఇండియా గెలుపును డిసైడ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అభిషేక్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. అదే ఇండియాకు పెద్ద బలం. ఇక బ్యాటింగ్ విభాగంలో ఇండియా కంటే ఆసీస్ కాస్త బలంగా కనపడుతోంది. ముఖ్యంగా మార్ష్, హెడ్, స్టోయినిస్, టిమ్ డేవిడ్లు పెను విధ్వంసం సృష్టిస్తారు. ఈ నేపథ్యంలో బుమ్రా, హర్షదీప్ బౌలింగ్ ఈ బ్యాటింగ్ పిచ్పై కీలకంగా మారనుంది. ఈ మ్యాచ్ గిల్, సూర్య, తిలక్ వర్మలకు కూడా పెద్ద సవాల్ విసరనుంది. ముఖ్యంగా గిల్, సూర్య అంత గొప్పగా ఆడడం లేదు. టీ20 క్రికెట్లో వాళ్లపై పెట్టుకున్న అంచనాలను చేరుకోవడం లేదు అనే విమర్శలు పెరిగాయి. ఈ మ్యాచ్లో గనక వీరు ఫెయిల్ అయితే విమర్శలు మరింతగా పెరుగుతాయి. ఇక నితీష్ రెడ్డి, దూబే ఇద్దరు కూడా ఆస్ట్రేలియా గడ్డపై ఇప్పటి వరకు పెద్దగా ప్రభావం చూపలేదు. హార్దిక్ తర్వాత ఆల్రౌండర్ ఎవరు అనే ప్రశ్నకు ఈ ఇద్దరిలో ఎవరు సమాధానంగా నిలుస్తారో వేచి చూడాలి.
అయితే ఈ మ్యాచ్లో నితీష్ దూబేలలో ఎవరికి అవకాశం దక్కినా ఆ అవకాశాన్ని వారు గనక నిరూపించుకుంటే ఆ ఆటగాడికి ప్రపంచ కప్ స్క్వాడ్లో అవకాశం దక్కే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఈ మ్యాచ్లో ఇండియా జట్టులో ఎవరెవరు ఆసీస్ గడ్డపై సత్తా చాటి విమర్శకులకు బదులిస్తారో వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.